వీడియోలో మనం సీసీ రోడ్స్ ఎలా లే చేస్తారో చూడొచ్చు. యాక్చువల్గా సీసీ రోడ్స్ లే చేసే ముందు కింద స్టోన్ డస్ట్ కానీ శాండ్తో కానీ ఒక లేయర్ అనేది ఫామ్ చేస్తారు, సమ్ అమౌంట్ థిక్నెస్. అది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఒక లేయర్ ఫామ్ చేసిన తర్వాత ఈ లేయర్ ఎందుకు ఫామ్ చేస్తామంటే వాటర్ అనేది కిందకి దిగకుండా అట్ ది సేమ్ టైం కింద సాయిల్ లాంటిది ఉన్నదంటే అది వైబ్రేటర్స్ పెడుతున్నప్పుడు అలాంటి టైంలో మనకి కాంక్రీట్తో మిక్స్ అయిపోయి స్ట్రెంత్ అనేది లూజ్ అవుతూ ఉంటుంది. సో దాని గురించి అలా మిక్స్ అవ్వకుండా ఉండటం గురించి ఈ లేయర్స్ ప్రొవైడ్ చేస్తాం. లేదా నార్మల్గా అయితే ప్లాస్టిక్ పేపర్గా కూడా యూజ్ చేస్తాం. ప్లాస్టిక్ కవర్ ఏదైతే ఉంటాయో అవి పెద్ద పెద్ద షీట్స్ తీసుకొచ్చి కింద లే చేసి దాని మీద కాంక్రీట్ రోడ్ అనేది లే చేస్తాం. బ్లాక్ కలర్ కానీ మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. నార్మల్ చిన్న చిన్న రోడ్స్ వేస్తున్నప్పుడు కూడా కన్ఫామ్గా లే చేస్తాం. కానీ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సీసీ రోడ్ ఒకటి ఉన్నది. మనం అబ్జర్వ్ చేస్తే ఆ ఎడ్జ్ నుంచి ఇప్పుడు కనిపిస్తున్న ఆ ఎడ్జ్ దగ్గర నుంచి ఈ ఎడ్జ్ వరకు ఒక రోడ్డు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నది. కాకపోతే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అట్ ది సేమ్ టైం అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ వల్ల ఈ సెంటర్లో ఈ రోడ్డు యొక్క సెంటర్లోను అట్ ది సేమ్ టైం ఒక ఎడ్జ్లోను కూడా రోడ్డుని కట్ చేసి డిగ్ చేసి కింద పైప్ లైన్స్ అనేవి ఇంజెక్ట్ చేశారు. సో దాని గురించి దాని మీద ఇంకో లేయర్ అనేది లే చేస్తున్నారు ఇక్కడ. సో ఏదైనా సరే సీసీ రోడ్డు వేసేటప్పుడు సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు ఆల్రెడీ కింద ఎగ్జిస్టింగ్ సీసీ రోడ్డు ఉండటం వల్ల మనం ప్లాస్టిక్ కవర్ అనేది లే చేస్తున్నాం. స్టోన్ డస్ట్ లే చేసి వదిలేస్తున్నాం. ఈ విధంగా స్టోన్ డస్ట్ అనేది లే చేసి స్టోన్ డస్ట్ని కూడా వాటరింగ్ అనేది చేయిస్తాం. వాటరింగ్ ఎందుకు చేయించాలంటే వాటర్ అనేది కాంక్రీట్లో ఉన్న వాటర్ ఆ స్టోన్ డస్ట్ అనేది పీల్చుకొని ఉండటం గురించి దాన్ని కాంక్రీట్ వేసే ముందు కనుక వాటరింగ్ చేయించుకుంటే మనకి కాంక్రీట్ కావాల్సిన స్ట్రెంత్ అనేది వచ్చింది. దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ మిక్స్ చేసామో అంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ దాంట్లో ఉండిద్ది. వాళ్ళు మనకి ఇక్కడ అజాక్స్ యూజ్ చేసి కాంక్రీట్ అనేది లే చేస్తున్నాం. ఇప్పుడే జస్ట్ అజాక్స్ వచ్చి వెళ్ళింది. సో కాంక్రీట్ వేసిన తర్వాత ఇలా మాన్యువల్గా దాన్ని ట్రోల్స్తో అట్లు లేకపోతే చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ ఉంటాయి, మనకి పారలు అంటారు తెలుగులో. సో ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి వాళ్ళు దాన్ని లెవెల్ చేస్తారు. ఫినిషింగ్ అనేది రాదు, బట్ నార్మల్గా ఒక లెవెల్ వరకు తీసుకొస్తారు. అలా లెవెల్ తీసుకొచ్చిన తర్వాత దాంట్లో వైబ్రేటర్ అనేది ప్లేస్ చేస్తారు. వైబ్రేటర్ ఎలా ప్లేస్ చేస్తారో చూస్తున్నాం. మనకి వైబ్రేటర్ అనేది ఆన్ చేస్తున్నారు. మన సీసీ రోడ్స్లోకి వచ్చేటప్పటికి మామూలు ట్యూబ్ వైబ్రేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ప్లేట్ వైబ్రేటర్స్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం పెద్ద పెద్ద డ్యామ్స్లోనూ వాటిలోనూ యూజ్ చేస్తాం. ఎందుకంటే ప్లేట్ వైబ్రేటర్ వచ్చేటప్పటికి మొత్తం ఫామ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్ వర్క్ ఫిక్స్ చేస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం లేకపోతే బేస్మెంట్స్ వాటిలో అలాంటి ఏరియాలోనూ మనం ప్లేట్ వైబ్రేటర్స్ అని యూజ్ చేస్తాం. మామూలుగా చిన్న చిన్న ఆర్సీసీ వర్క్స్ కానీ సీసీ రోడ్స్కి కానీ 20 mm యూజ్ చేసి మ్యాక్సిమం వర్క్స్ అన్నిటికీ కూడా ట్యూబ్ వైబ్రేటర్ యూజ్ చేస్తాం. మనకి ట్యూబ్ వైబ్రేటర్ యూజ్ చేస్తున్నాం. దాని మిషన్ వచ్చి ఇక్కడ ఉన్నది. ట్యూబ్ వచ్చేటప్పటికి దాని ఎడ్జ్లో నాజిల్స్ అనేవి ఉంటాయి. సో ఆ నాజిల్స్ వైబ్రేట్ అవడం వల్ల కాంక్రీట్ అనేది కాంపాక్ట్ అవ్వద్దు.
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.